వైభవలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టలక్ష్మి రూపాల్లో ఐశ్వర్య ధనలక్ష్మిల మరో రూపమై వైభవలక్ష్మి జీవితంలో డబ్బుల కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చి ఆ కుటుంబంలో వైభవాన్ని నింపేదే అమ్మ వైభవలక్ష్మి పూజ. ఈ వ్రతం ఎవరైనా ఆచరించవచ్చండి. కలశం తయారీ అనేది ఇందులో ప్రధానమైనది. వెండి, రాగి లేదంటే ఇత్తడి చెంబును తీసుకుని శుద్ధమైనటువంటి జలంతో నింపి గంధం కుంకుమలతో అలంకరించి కలశం లోపలంటే జలంలో పసుపు కుంకుమ అక్షతలు వేసి మామిడి లేదా తమలపాకులతో అలంకరించి ఒక పీచు కొబ్బరికాయని ముందే తెచ్చిపెట్టుకోవాలండి. దానికి బొట్టు పెట్టి ఎర్రని వస్త్రంతో కలశం చెంబుకు అలంకరించుకోవాలి. ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆ సంకల్పం మనం చెప్పుకున్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటపడేసేలా ఈ కలశంలో జలం భక్తి శ్రద్ధలతో అమ్మకు పూజ తగిన విధంగా మనం చేసేటువంటి మానవ ప్రయత్నానికి శక్తినిస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే కలశం లోపల జలంలో రాగి, వెండి, బంగారు లేదంటే పంచలోహంతో ఒక కాయిన్ అయినా, మీ దగ్గర ఏదైనా రింగు లాంటిది ఉన్నా తప్పకుండా వేయడం మర్చిపోకండి. 4, 6, 8, 16, 21 శుక్రవారాలు మొక్కుకొని ఎన్ని వారాలైనా కూడా ఈ పూజను మనం చేయొచ్చు. అన్ని వారాలు కూడా ఈ పీచు కొబ్బరికాయ బ్లౌజ్ పీసే వాడాల్సి ఉంటుంది. జాగ్రత్తగా భద్రపరుచుకొని పూజ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ వీక్ వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. తడపాల్సిన అవసరం లేదు. అలాగే ఆనవాయితీ లేని వాళ్ళు ఒక చెంబులో పుష్పము, పసుపు, కుంకుమ వేసి పీఠం దగ్గర పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. ఉద్యాపన సమాచారం మళ్ళీ మీకు ఇస్తానండి. ఇది శ్రావణంలో ప్రారంభించాల్సినటువంటి వ్రతము. పూజ అయిన తర్వాత కలశంలో జలం ఎలా అయితే వ్రతకల్పంలో చెప్పబడిందో అలాగ మాత్రమే వినియోగించాల్సి ఉంటుందన్నమాట. ఈ వైభవలక్ష్మి వ్రత పుస్తకాలు మీకు దగ్గరలో ఉండే ఏ పూజా స్టోర్లో అయినా ఆన్లైన్లో అయినా తప్పకుండా లభిస్తాయి. పూర్తి పూజా విధానం, పీఠం సర్దడం, నియమాల కోసం లేటెస్ట్గా నేను పెట్టినటువంటి వీడియో చూడొచ్చు. లేదా ఫర్దర్గా నేను పెట్టబోయేటువంటి రీల్స్ ఫాలో అయినా కూడా మీకు అన్ని విశేషాలు తెలుస్తాయి. శ్రీమాత్రే నమః.